చూడండి యాంగిల్ మీద ఇంకొక బిట్ చూద్దాము. చూడండి 440 అంటే 440. ఓకే, ఇది గడియారం మీద ప్రాబ్లమ్స్. ఓకే, 440 అవర్స్ గడియారంలోని 2 ముళ్ళ మధ్య కోణం ఎంత అడుగుతున్నారు. ఓకే, సేమ్ ఇందాక చేశాను కదా ప్రాబ్లం, అలా అనమాట. ఏంటి ఫార్ములా ఏంటి? టీటా ఈక్వల్ టు 11/2 ఇంటూ ఎం, నెక్స్ట్ 30 ఇంటూ హవర్స్. ఓకే, నెక్స్ట్ టీటా ఈక్వల్ టు 11/2 ఇంటూ మినిట్స్ ఎంత ఇచ్చాడు? 40. ఓకే, 30 ఇంటూ హెచ్ అంటే ఎంత? హవర్స్, 4 hours. సో టీటా ఈక్వల్ టు 2 1 0 2 20 0. సో 11 ఇంటూ 20 3 4 0 34 0 120. సో మనం ఏం చేస్తాం? టీటా ఈక్వల్ టు 220 మైనస్ 120. 220లోంచి 120 తీసేద్దాం, అప్పుడు 0 0 1. సో మనకు ఆన్సర్ ఎంత? టీటా ఈక్వల్ టు 100 degrees. ఓకే, ఇదే అనమాట. అంటే ఎందుకని మనం మైనస్ చేస్తాము అంటే ఎక్కువ దాంట్లో తక్కువ తీస్తాం, అంతేగాని ఎక్కువ మామూలుగా ఎంత వచ్చినా ఇక్కడ ఎక్కువ వచ్చినా ఇలా ఎక్కువ తీసుకొని దీన్ని చేస్తాం అనమాట. సో ఇక్కడ తక్కువ వచ్చినా ఇక్కడ ఎక్కువ వచ్చినా మైనస్ చేయకూడదు అనమాట. ఓకే, యాంగిల్స్ అది ఎప్పుడు డిగ్రీస్లో ఉంటాయి. సో దట్స్ వై మనం ఏం చేస్తామంటే ఇందాక ప్రాబ్లం ఏం చేసాము, ఇక్కడ ఎక్కువ ఉన్నింది ఇక్కడ తక్కువ ఉన్నింది, మనం ఏం చేసాము ఇది పాజిటివ్ తీసుకొని ఎక్కువ వాల్యూలోంచి తక్కువ తీసేస్తాం అనమాట ఈ గడియారం మీద ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.